సమ్మర్లో ఈ ఎండలకి కాస్త శరీరం చల్లగా ఉండాలంటే ఇలాంటి జ్యూస్లు ఏదో ఒకటి తయారు చేసుకొని తాగుతూ ఉండాలి. ఈరోజు మస్క్ మిలన్ జ్యూస్ తయారు చేసుకొని తాగుదాము. ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఒక్క గ్లాస్ తాగితే చాలాసేపు మనకి ఎనర్జీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 2-3 గంటలు ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యానికి నేను 2-3 కప్పుల దాకా నీళ్లు తీసుకొని ఉడికించుకుంటున్నానండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల సగ్గుబియ్యము మనం తర్వాత వడకట్టుకున్న తర్వాత కూడా అది ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకొని ఈ విధంగా అందులో వేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ లోపల 1 లీటర్ పాలని ఒక మందపాటి గిన్నెలో తీసుకొని మరిగించుకోండి. దానికి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా నీళ్లు కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు సబ్జా గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని ఉంచుకోండి. ఈ సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టినట్టయితే జెల్లుగా మారుతుందండి. అందుకని కాసేపు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి శరీరానికి చల్లదనంతో పాటు మంచి ఎనర్జీ కూడా ఇస్తాయి. ఈ ఎండాకాలం విరివిగా వాడండి ఈ సబ్జా గింజల్ని. అలాగే ఇక్కడ నేను జ్యూస్లో పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా ఇక్కడ పటిక బెల్లం తీసుకుంటున్నానండి. ఇది కూడా శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఈ పటిక బెల్లాన్ని ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకోండి. మీ తీపికి తగినంత పటిక బెల్లం తీసుకోండి. తర్వాత ఈ లోపల ఇక్కడ మనకి సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయింది. ఆ నీళ్ళన్నిటిని కూడా నేను వడపోసేసుకొని వెంటనే చల్లటి నీళ్ళు పోసేసుకున్నాను అందులో. దీనివల్ల ఇంకా అది చెప్పాను కదా, ముద్దగట్టకుండా పొడి పొడిగా ఉండాలి. అందుకనే చల్లటి నీళ్ళు పోసేసుకున్నట్టయితే ఇది కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోయి చక్కగా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఈ లోపల పాలు చక్కగా మరిగిపోయినాయి. ఇందులో మనం కలిపెట్టుకున్నాం కదా 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అది వేసేసి బాగా కలుపుకోండి. అందులో ఈ మిశ్రీ పౌడర్ ఏదైతే ఉంటుందో పటిక బెల్లం పొడి అది వేసేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా మంచిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాలి. ఈ సబ్జా గింజలు చూసారు కదా, ఈ విధంగా నానిపోయి ఇలా జెల్లుగా మారింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కర్బూజా తీసుకున్నాను. కర్బూజాని ఇక్కడ 2-3 దాకా తీసుకోవచ్చు. వాటిని ఈ విధంగా సగానికి తరుక్కోవాలి. లోపల ఉన్నటువంటి గింజలన్నిటినీ కూడా తీసేసేయండి. ఇక్కడ నేను ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చూడండి, నేను ఇట్లా జ్యూస్ని స్పూన్ తోటి తీస్తున్నాను. తీసినట్టయితే ఆ కింద తొక్కతో సహా దొప్పల్లాగా కప్పుల్లాగా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి మస్క్ మిలన్ అనేది ఇష్టం ఉండకపోతే ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ లోపల ఉన్నటువంటి గుజ్జునంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఒక్క ముక్కని మాత్రం ఉంచుకొని ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకోండి. మిగతాదంతా కూడా జ్యూస్ లాగా చేసేసుకోండి. ఈ లోపల మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ అంతా కూడా చల్లారిపోయింది. దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మస్క్ మిలన్ జ్యూస్ వేసేసుకోండి. ఇది అంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడ్డానికి మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నామో అదంతా కూడా అందులో వేసేసుకోండి. అందులో మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం మస్క్ మిలన్ కూడా కొద్దిగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఒక ముక్క, అది కూడా ఇందులో వేసేసుకోండి. అది మనం తాగుతున్నప్పుడు నోటికి ముక్కల్లాగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో రెగ్యులర్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం మస్క్ మిలన్ని కప్పుల్లాగా చేసుకున్నాం కదండి, వాటిల్లో సర్వ్ చేసుకోండి. పిల్లలు చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. దాని మీద కొద్దిగా ఇందాక మనం పక్కన పెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా కొద్దిగా జల్లుకొని 2 మస్క్ మిలన్ ముక్కల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాదాం, జీడిపప్పు లాంటివి అలా పైనుంచి కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ కూడా మనం తాగుతున్నప్పుడు నోటికి తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, రెడీ అయిపోయింది. మీ ఇంటికి అతిథులు వచ్చినా ఇంట్లో వాళ్ళకి చేసి ఇస్తుండండి. ఇలాంటివి చాలా నచ్చుతుంది అందరికీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఈ మస్క్ మిలన్ తోటి జ్యూస్ తయారు చేసుకొని
తాగి ఏ విధంగా వచ్చింది అన్నది నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.